వ్యూయర్స్ వెల్కమ్ టు అందం ఆభరణం. సో ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్కి. ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో లెక్కేసిద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి నీల్కంఠ్ జ్యువెలర్స్లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు అనిల్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు. హలో మేడం, మోస్ట్ వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థాంక్యూ సో మచ్. సో ఇవాళ మాకు నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ వచ్చిందండి. దాంతో కూడా అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుంది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని న్యూ డిజైన్స్ లాంచ్ చేసామన్నమాట. అవి నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, సో చూద్దామా? డెఫినెట్లీ. ఫస్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నానండి. ఇది మామూలుగా యాంటిక్ చోకర్ అనమాట. ఇది దీని లోపల ఎలాగంటే మామూలుగా పచ్చే సెట్టింగ్ లాగా ఇది కనబడుతుంది, బట్ యాక్చువల్ దిస్ ఇస్ పచ్చే సెట్టింగ్ కాదనమాట. ఇది మామూలుగా ఏంటంటే ఇది కంప్లీట్ మనకి కుందన్స్ లో వచ్చింది. ఇది వీటి వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ తో కాంబినేషన్ ఉంది. వీటి బ్యూటిఫుల్ నక్షి వర్క్ కూడా ఉందన్నమాట. అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి మొత్తం ఇక్కడ కంప్లీట్ మనకి పర్ల్ బీడ్స్ లాగా ఉన్నాయి, కానీ యాక్చువల్లీ ఇది ఏంటంటే హాఫ్ బాల్స్ అనమాట. ఇవన్నీ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ అనమాట. హాఫ్ కట్ చేసి దాన్ని సెట్ చేస్తారు. అండ్ ఇది కూడా మనకి ఒక అంటే స్మాల్ సైజ్ నుంచి బిగ్గర్ సైజ్ వరకు యాంటిక్ గా వచ్చిందని. ఎగ్జాక్ట్లీ అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్ చేస్తారు అనమాట. దీన్ని మామూలుగా టోటల్లీ మ్యాట్ పాలిష్ తో పాటు చేస్తారు ఇది. అండ్ దీనికి మ్యాచింగ్ లో ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. సో దీనికి సేమ్ కాంబినేషన్ లో మనకి గ్రీన్ అండ్ అలాగే కుందన్స్ వైట్ కలర్ అండ్ అలాగే మనకి ఏదైతే ఇక్కడ బీట్ చూపించారో అదే బీట్ కాంబినేషన్ లో మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కాంబినేషన్ లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది మనకి వెయిట్ ఎంత పడుతుంది సార్? ఇది మామూలుగా చోకర్ అయితేనేమో 120 గ్రామ్స్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే ఒక 45 గ్రామ్స్ లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి ఓన్లీ చోకర్ అయితే 120 గ్రామ్స్ ఉంది. అండ్ అలాగే విత్ ఇయర్ రింగ్స్ అంటే మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి 45 గ్రామ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకో వెరైటీ కూడా చూసేద్దాం. డెఫినెట్లీ. ఇది నెక్స్ట్ కలెక్షన్ లోనే మామూలుగా ఇది యాంటిక్ లోపలండి. యాంటిక్ లో మామూలుగా ఏంటంటే 2-3 టైప్స్ ఆఫ్ పాలిషెస్ మనకు వస్తాయి అనమాట. మామూలుగా ఆక్సిడైజ్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి కొంచెం బ్రౌన్ కలర్ కూడా వస్తుంది అనమాట. దాంట్లోనే భాగంగా ఒక బ్యూటిఫుల్ చోకర్ నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఇక్కడ చూడండి, పైన భాగంలో మొత్తం వచ్చేసి మనకి ఇవన్నీ చూస్తున్నారు కదా, మ్యాంగోస్ కావు ఇవి. షేప్ మ్యాంగోస్ లా ఉంటాయి, బట్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మొత్తం హాఫ్ పీకాక్స్ వచ్చాయి అనమాట. మనకి ఆ మ్యాంగో షేప్స్ లో పీకాక్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ సెంటర్ పార్ట్ కి వచ్చేసరికి బ్యూటిఫుల్ నక్షి వర్క్ ఇక్కడ వచ్చింది. అవుటర్ లైన్ లో మొత్తం వచ్చేసి స్పినల్ స్టోన్స్ తో దీన్ని బ్యూటిఫుల్ గా తయారు చేసాము. సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కుందన్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. ఓకే. అండ్ ఎంటైర్ వర్క్ వచ్చేసి మొత్తం నక్షి వర్క్ అనమాట. ఓకే. అండ్ నక్షి వర్క్ లో కూడా మనకి చిన్న చిన్న డాట్స్ లాగా ఉండడం వల్ల అది కూడా మనకి హైలైట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. బ్రైడల్ వేర్ కి అలాంటి వాటికి ఇంకా బ్యూటిఫుల్ లుక్ అనేది ఇస్తుంది అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బ్రైడల్ కలెక్షన్స్ కోరుకునే కస్టమర్స్ కి మన నీల్కంఠ్ జ్యువెలర్స్ ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది ఇలాంటి వెరైటీస్ ఇవ్వడానికి. దానిలోని భాగంగా సెట్ ఉంది. దీంతో పాటు బ్యూటిఫుల్ ఒక ఇయర్ రింగ్స్ కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇయర్ రింగ్స్ లో మామూలుగా ఏంటంటే పాలిషింగ్ అన్నది దానికి మ్యాచింగ్ కాకుండా కామన్ గానే పెట్టామన్నమాట. దీంతో పాటు మ్యాచింగ్ లో పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి క్యాజువల్ గా కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే బ్యూటిఫుల్ ఈ నక్షి వర్క్ తో పాటు ఒక బ్యూటిఫుల్ ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ కూడా ఇక్కడ ఇచ్చామన్నమాట, కాంబినేటెడ్ విత్ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ తో పాటు అనమాట. ఓకే. అంటే మనము డ్రెస్సెస్ పైకి అలాగే సింపుల్ సారీస్ కి కూడా ఇలాంటివి యూస్ చేసుకుంటే అదొక డిఫరెంట్ కలెక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ చోకర్ విషయానికి వచ్చినట్టయితే ఇది 100 గ్రామ్స్ లో ఉందన్నమాట. వేరాజ్ మనకి ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చినట్టయితే 20 గ్రామ్స్ లో ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ చోకర్ మనకి ఓన్లీ 100 గ్రామ్స్ కి నీల్కంఠ్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉందండి. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా ఇయర్ రింగ్స్ కూడా మనకి ఒక 20 గ్రామ్స్ లో ఇయర్ రింగ్స్ కూడా నీల్కంఠ్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. దీని లోపల ఏంటంటే మామూలుగా టెంపుల్ వర్క్ అంటే మామూలుగా మనకి డీప్ నక్షి వర్క్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అనమాట. ఈ హారం లోపల కూడా మనకి సేమ్ అదే వర్క్స్ మెన్షన్ మనం చూడొచ్చు. ఇక్కడ పైన వచ్చేసి మామూలుగా మనకి పల్కసర్లు బాల్స్ అంటాం మనం. అవును సార్. అప్పట్లో చాలా నచ్చేది అనమాట. ఇప్పుడు క్రేజ్ వస్తుంది చాలా మంది కస్టమర్స్ కి, పాత కస్టమర్స్ కి చాలా మంది కూడా పల్కసర్లు అంటే చాలా క్రేజ్ ఉంటుంది అనమాట. సో పల్కసర్లు అన్నింటినీ కూడా దీని లోపల 3 లైన్స్ లో మనం సెట్ చేసామన్నమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి పల్కసర్ బాల్ పైన చిన్న చిన్న స్పినల్ స్టోన్స్ ని సెట్ చేసాము. వేరేజ్ ఇక్కడ మనకి కింద నక్షి వర్క్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి హాఫ్ ఆఫ్ పికాక్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపు రెండు వైపులో కూడా. అండ్ ఇక్కడ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే 2 ఫుల్ పికాక్స్ వచ్చాయి. అండ్ ఈ కంప్లీట్ మనకి ఎక్కడైతే నెక్లెస్ కంప్లీషన్ వచ్చిందో ఇది రెండు వైపులా ఉన్న పికాక్స్ దాని ఫెదర్స్ ఉన్నాయి కదా, ఆ ఫెదర్స్ తో మొత్తం లాకెట్ ని మనం కంప్లీషన్ చేసాము. అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ తో ఈ లాకెట్ ని మొత్తం కంప్లీషన్ గా తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ సెంటర్ లో కూడా ఇది చూస్తున్నారు కదా, ఈ పార్ట్ లోపల కూడా ఒక బ్యూటిఫుల్ గోల్డ్ బాల్ ఇచ్చాము. నాట్ నెసెసరీ అలా మనకి ఒకవేళ సౌత్ సీ బాల్ అనుకున్నా కానీ లేకుంటే వేరే ఏదైనా గోల్డ్ బాల్ ఏదైనా అనుకుంటే అలా కూడా మనం కస్టమైజ్ చేసి చేయొచ్చు. దీనికి బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం పికాక్స్ ఏవైతే యూస్ చేసామో అదే పికాక్స్ తో మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే కింద మనకి బాల్స్ లైక్ మువ్వలు అంటాం కదా, మువ్వలు కూడా బ్యూటిఫుల్ గా. ఇది మనం సింగిల్ పీస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు కదా, అంటే
ఐ మీన్ ఏదైనా పట్టు శారీ వేర్ చేసినప్పుడు ఇలాంటి ఒక సింగిల్ పీస్ యూస్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే, ఇది వెయిట్ ఎంత పడుతుంది సార్ మనకి? ఓన్లీ హారం అయితేనేమో 120 గ్రామ్స్ ఉంది. ఓకే, వేరేస్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 27 గ్రామ్స్ లో ఉందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఓన్లీ 120 గ్రామ్స్ ఉందండి. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే మనకి 27 గ్రామ్స్ లో నీల్కంఠ్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. బ్రైడల్ కలెక్షన్. వేరేస్ మీరు ఇందాక చూసిన సెట్ లోపల ఓన్లీ మనకి పైన హారమే చూసారు కదా, దీంట్లో మీరు కంప్లీట్ 2 సెట్స్ చూడొచ్చు. పైన వచ్చేసి మనకి నెక్లెస్ ఉంది, కింద వచ్చేసి మామూలుగా హారం ఉంది. రెండు కూడా మనకి సేమ్ వర్క్స్మెన్షిప్. ఇక్కడ ఏంటి ఒక చిన్న డిఫరెన్స్ అంటే ఇక్కడ పైన వచ్చేసి మనకి పర్ల్స్ మనం అరేంజ్ చేసాం కదా, దీని లోపల వచ్చేసి అవుటర్ లైన్ లో అరేంజ్ చేస్తాం అనమాట. రెండిట్లో కూడా మనకి పర్ల్స్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ పాలిష్ యాజ్ వెల్ యాజ్ స్టోన్స్ అన్నిటిని కూడా మనం ఈక్వలెంట్ గానే డామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా లాకెట్ విషయానికి వచ్చినట్టయితే రెండు వైపులో కూడా మనకి పీకాక్స్ వచ్చాయి, హాఫ్ పీకాక్స్ వచ్చాయి. అండ్ ఫెదర్స్ కూడా జస్ట్ నామమాత్రానికి తీసుకొని సెంటర్ పార్ట్ లోపల మొత్తం మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వర్క్మెన్షిప్ చేసాము. అవుటర్ లైన్ లో వచ్చేసి గోల్డ్ బాల్స్ యాజ్ వెల్ యాజ్ సౌత్ సీ పర్ల్స్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వేరేజ్ మనకి హారం విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్లీ మనకి మ్యాంగోస్ వచ్చాయి. ఓన్లీ మ్యాంగోస్ తోనే ఒక బ్యూటిఫుల్ హారాన్ని మనం ఇక్కడ తయారు చేసాము. అండ్ ఇక్కడ హారం కంప్లీషన్ దగ్గర సెంటర్ లోపల మనకి 2 పీకాక్స్ మనం ఇక్కడ చూడొచ్చు. వేరేజ్ మనకి లాకెట్ విషయానికి వచ్చినట్టయితే ప్లెయిన్ నక్షి వర్క్ ని తీసుకున్నాం అనమాట. ఈ ప్లెయిన్ నక్షి వర్క్ లోపల అవుటర్ లైన్ లో అంటే హ్యాంగింగ్ పార్ట్ ఉంది కదా, ఇది కంప్లీట్ మనకి మామూలుగా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండ్ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ తో పాటు చేసామన్నమాట. ఓకే, ఒక డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇదంతా మనకి యాంటిక్ పీస్ అని కూడా చెప్పొచ్చు, నక్షి వర్క్ కదా సార్ ఇదంతా కూడా. అవునండి, డీప్ నక్షి వర్క్ అంటారు దీన్ని మామూలుగా. దీని లోపల మన చాయిస్ అనమాట. ఇది మామూలుగా మా రొటీన్ సేల్ మూమెంట్ ని బట్టి మేము దీనికి ఆక్సిడైజ్ పాలిష్ చేస్తామన్నమాట. నాట్ నెసెసరీ ఒకవేళ కస్టమర్స్ కి డీప్ పాలిష్ కావాలి అంటే బ్లాక్ పాలిష్ కావాలంటే పాలిష్ కూడా మనకి కస్టమైజేషన్ లో అయిపోతుంది. వేరే దీనికి మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ జుమ్కీస్ ని కూడా పెట్టామన్నమాట. ఓకే, మనకి హెవీ బుట్టీస్ ఉండడం వల్ల కూడా మనం ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు సార్. మనం సింగిల్ పీస్ యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే బ్రైడల్ కి కూడా బాగా యూస్ అవుతుంది. సో ఇది వెయిట్ ఎంత పడుతుంది సార్ మనకి? అన్ని 3 డిఫరెంట్ మనకు ఉన్నాయన్నమాట. జస్ట్ హారం విషయాన్ని అంటే జస్ట్ పైన నెక్లెస్ ఉంది కదా, ఈ నెక్లెస్ విషయానికి వచ్చినట్టయితే 80 గ్రామ్స్ లో నెక్లెస్ ఉంది. ఓకే, వేరేజ్ మనకి హారం వచ్చేసి 120 గ్రామ్స్. ఓకే, అండ్ ఓన్లీ ఇండివిజువల్ జుమ్కీస్ అయితేనేమో అరౌండ్ 40 గ్రామ్స్ ఉందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఒక ఫుల్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. మనకి షార్ట్ నెక్లెస్ వచ్చేసి 80 గ్రామ్స్ ఉంది అండ్ అలాగే లాంగ్ చైన్ వచ్చేసి 120 గ్రామ్స్ ఉంది. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ చూస్తే కనుక మనకు ఒక 40 గ్రామ్స్ వరకు ఉందండి. ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. మనకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ నీల్కంఠ్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది మామూలుగా ఒక బ్యూటిఫుల్ యాంటిక్ సెట్ అండి. ఈ యాంటిక్ సెట్ కి ఒక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో యాంటిక్ కమ్ కుందన్ కాంబినేషన్. లేటెస్ట్ డిజైన్ అని కూడా చెప్పొచ్చు. లేటెస్ట్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇది మామూలుగా మనము సెమీ టెంపుల్ వర్క్స్మెన్షిప్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనమాట. దీంట్లో మామూలుగా ఏంటంటే యాంటీ వర్క్ పైన వచ్చేసింది మనకి టెంపుల్ వర్క్మెన్షిప్ లో ఒక బ్యూటిఫుల్ మనం ఇక్కడ పికాక్ చూస్తున్నాము. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ కుందన్ ఇది వచ్చింది, కుందన్ ఫ్లవర్ వచ్చింది. దానికి కూడా మామూలుగా చిన్న మ్యాంగో వర్క్ తీసుకున్నాం అనమాట. కంప్లీట్ అలాంటి పీసెస్ వచ్చాయి. అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో దీన్ని కూడా తయారు చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మామూలుగా మనకి కుందన్ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ అండ్ మ్యాంగోస్ సైజ్ కొంచెం మనకి ఇక్కడ పెరిగింది. వేరేజ్ మనకి ఇక్కడ సెంటర్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్లీ విత్ రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్తో సీజర్ స్టోన్స్తో. వేరేజ్ మనకి ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే రెండు వైపులా కూడా మామూలుగా మనం ఒక హాఫ్ మనకి పికాక్స్ వస్తాయి కదా, ఆ వర్క్స్మెన్షిప్ తీసుకున్నాము. ఇలా నక్షి వర్క్తో వచ్చేసి అవుటర్ లైన్లో వచ్చేసి బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్తో దీన్ని కాంబినేట్ చేయడం జరిగింది విత్ గోల్డ్ బాల్స్ అనమాట. ఓకే, అంటే మనకి ఇది ఫ్యాన్సీ కమ్ ట్రెడిషనల్ వేర్ అని కూడా చెప్పొచ్చు. మనకి కుందన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాన్సీ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి నక్షి వర్క్ అంతా ట్రెడిషనల్ వర్క్ అని కూడా చెప్పొచ్చు. సో దీనికి బుటీస్ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ లాగా ఉంది కదా సార్? అవునండి, దీని లోపల ఏంటంటే నక్షి వర్క్ ఉంది కదా, ఈ నక్షి వర్క్ వచ్చేసి ఇక్కడ జుమ్కి లోపల తీసుకున్నాము. వేరేజ్ మనకి ఫ్లవర్స్ వచ్చేసి పైన కమ్మ భాగంలో తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే సార్, దీనికి కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు కాబట్టి సేమ్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ లుక్ ఇస్తుంది. సో ఇది మనకి వెయిట్ ఎంత పడుతుంది సార్? హారం అయితేనేమో అరౌండ్ 180 గ్రామ్స్ ఉంది. ఓకే, అండ్ వేరే జుమ్కీస్ వచ్చేసరికి ఒక 45 గ్రామ్స్ లో బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, వండర్ఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. మనకి హారం అయితే 180 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ అలాగే జుమ్కీస్ అయితే మనకి ఒక 40 గ్రామ్స్ వరకు అవైలబుల్. నేను మీకు మ్యాంగో హారం చూపిస్తున్నానండి. ఓకే, దీని లోపల ఏంటంటే కంప్లీట్ మనకి మ్యాంగోస్ ని ఎక్కువగా మనం డామినేట్ చేయడం జరిగింది అవుటర్ లైన్ లో. ఇన్నర్ లైన్ లో వచ్చేసి మామూలుగా మనం చిన్న చిన్న కుందన్ ఫ్లవర్స్ అరేంజ్ చేసామన్నమాట. అవన్నీ కూడా మనకి హెవీగా ఉన్నాయి. ఈ హారానికి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ సెంటర్ లో ఉన్న ఈ వర్క్ ఉంది కదా, ఇది చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఇది ఒక బ్రైడల్ కలెక్షన్ అని పిలవచ్చు. అంటే జస్ట్ బ్రైడల్ కలెక్షన్ లోపల మామూలుగా మనకి పైన ఒక చోకర్ అని సెంటర్ లో ఒకటి అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి హారం ఒకటి వేసేస్తే
హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. పైన మనకి జస్ట్ ఒక చోకర్ ఒకటి పెట్టేస్తే కంప్లీట్ మనకు ఒక బ్రైడల్ కలెక్షన్ అని చెప్పేసి కూడా ఈ కంప్లీట్ హారాన్ని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇదంతా కూడా మనకు ఒక డిఫరెంట్ కలెక్షన్స్, లేటెస్ట్ డిజైన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మనకి ఇది ఏదైతే లాకెట్ ఇచ్చారో అదంతా మనకి ఎంబోజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఆ లాకెట్ కూడా మనకు ఒక రిచ్ లుక్ ఇస్తుంది అని చెప్పొచ్చు. అవునండి. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఈ రెండు వైపులా మనం పికాక్స్ చూస్తున్నాం కదా, ఈ పికాక్స్ ఫెదర్స్ అయిన తర్వాత హాఫ్ ఫెదర్స్ మనం తీసుకొని సెంటర్ భాగాన్ని మొత్తం వచ్చేసి బ్యూటిఫుల్ కుందన్ డ్రాప్లెట్స్ చూస్తున్నారు కదా, కుందన్ వర్క్స్మెన్షిప్, దాన్ని ఆ డిజైన్ ని పైకి ఎంబోజ్ చేసామన్నమాట. ఆ రీజన్ తో ఫ్లవర్ ఉంది కదా, పైకి ఇలా మామూలుగా మనకి ఎలివేట్ అయ్యొచ్చు, లుక్ అనేది రిచ్ లుక్ వచ్చేస్తుంది. అవునండి. మామూలుగా ఏంటంటే ఇలాంటి కుందన్ వర్క్మెన్షిప్ లోపల మనం ఎప్పుడైనా సరే సీజెట్స్ తీసుకోము, బట్ మన నీల్కంఠ్ జ్యువెలర్స్ లో మనం లేటెస్ట్ గా ఇవన్నీ తయారు చేసాం అనమాట. మనది ఓన్ డిజైనింగ్ అండి, మన ఓన్ డిజైనర్ నుండి ఇవన్నీ డిజైనింగ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి మ్యాంగోస్ కి కూడా చిన్న చిన్న పర్ల్ బుటీస్ అనేది రావడం కూడా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తో దాన్ని అక్కడ మనం బాందీ వర్క్ అంటారు దీన్ని మామూలుగా. ఆ బాందీ వర్క్ కూడా దీని లోపల చేయడం జరిగింది. ఇక్కడ లాకెట్ లో మనకి కంప్లీట్ ఇక్కడ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సౌత్ సీ పర్ల్స్ తో కాంబినేటెడ్ విత్ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ అన్నమాట. సో దీనికి మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ జుమ్కీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. ఓకే, మనకి ఫ్లవర్ ఇచ్చేసి అండ్ అలాగే ఒక చిన్న కుందన్ వర్క్ ఇచ్చి కింద కూడా మనకి ఒక జుమ్కీ ఇచ్చారు. అండ్ దాని కింద కూడా మనకి సౌత్ సీపల్ ఏదైతే చైన్ లో యూస్ చేశారో అదే సౌత్ సీపల్ యూస్ చేశారు. సో ఇది వెయిట్ ఎంత పడుతుంది సార్ మనకి? హారం అయితేనేమో 220 గ్రామ్స్ ఉందండి, వేరేస్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉంది. 220 గ్రామ్స్ అంటే ఇక్కడే మనకి హెవీనెస్ అనేది తెలిసిపోతుంది. అవునండి. వీటన్నిటికీ మ్యాచింగ్ మన దగ్గర బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, బాజు బన్స్ అండ్ వడ్డానం అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే సార్. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ మనకి 220 గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు ఒక 20 గ్రామ్స్ వరకు అవైలబుల్గా ఉంది. సో మీరు కూడా ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా నీల్కంఠ్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ పీస్ వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ యాంటిక్ సెట్ చూపిస్తున్నాను. దీంట్లో జస్ట్ కుందన్ అన్న జస్ట్ నామా మాత్రమే, అక్కడ జస్ట్ ఒక ఫ్లేవర్ లాగా వర్క్ చేస్తుంది దీని లోపల. మేజర్ అయితే మనకి దీని లోపల నక్షి వర్క్ ఎక్కువగా ఉందన్నమాట. పైన వచ్చేసి 2 లైన్స్ లో మనకి నక్షి బాల్స్ వచ్చాయి అండ్ సెంటర్ లో వచ్చేసి ఒక నక్షి, ఒక చిన్న ఫ్లవర్ ఉందన్నమాట. ఆ ఫ్లవర్ డిజైన్ ఏం చేసామంటే ఒక బ్యూటిఫుల్ కుందన్ లైక్ ఒక బింది అంటారు అనమాట. దీన్ని ఒక వైట్ కలర్ పెట్టేసి ఆ డిజైన్ ని కంప్లీషన్ చేసేసి వేరేస్ మనకి మ్యాంగోస్ తో దీన్ని సెట్ చేసామన్నమాట. కంప్లీట్ రెండు వైపులా కూడా మ్యాంగోస్ వచ్చాయి. సెంటర్ విషయానికి వచ్చిన అయితే మామూలుగా ఒక బ్యూటిఫుల్ నక్షి వర్క్ తీసుకున్నాము. అండ్ సెంటర్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే నక్షి వర్క్ ని ఎక్కువగా దీని లోపల డామినేట్ చేయడం జరిగింది. ఓకే, మనకి అంతా మ్యాంగో డిజైన్ ఇస్తూ సైడ్ లో అంతా మనకి కుందన్ డిజైన్ తో డామినేట్ అయిందని చెప్పొచ్చు. అంటే నక్షి వర్క్ లో మ్యాంగో డిజైన్ ఇంత యాంటిక్ పీస్ లో రావడం అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే మ్యాంగోస్ మామూలుగా మ్యాంగోస్ అయినా సరే, పికాక్స్ అయినా సరే ఎక్కువగా మన ట్రెడిషన్ ఉంది, డిఫరెంట్ కలెక్షన్స్ కాబట్టి ఇవన్నీ ఎవర్ గ్రీన్ డిజైన్స్ అన్నమాట. ఇవన్నీ ఎల్లప్పుడు కూడా కస్టమర్స్ కి మన నీల్కంఠ్ జ్యువెలర్స్ లో ఎల్లప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అంటే నాట్ లైక్ లాంగ్, షార్ట్ లో కూడా కావాలన్నా మన దగ్గర అవైలబుల్ అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అవునండి. ఇంకోటి ఏంటంటే దీనికి మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా మనం ఇక్కడ పెట్టాము. కామన్ గా ఏమవుతాయంటే ప్రతి యాంటిక్ సెట్ లోపల కూడా జుమ్కీస్ ని ఎక్కువగా పెడతాం. దీని లోపల ఏంటంటే లాకెట్ అనేది ఫ్లాట్ గా ఉంది, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిలో ఇయర్ రింగ్స్ పెట్టడం జరిగింది. అండ్ మనకి కుందన్ కూడా మనకి నార్మల్ గా ఒక కుందన్ అనేది కలర్ లో ఇచ్చేస్తారు, బట్ దానిపైన కూడా మనకు ఒక గోల్డ్ కలర్ ఉంది కాబట్టి అది కూడా ఒక డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇది వెయిట్ ఎంత పడుతుంది సార్ మనకి? హారం వచ్చేసి 70 గ్రామ్స్ ఉంది. ఓకే, వేరే ఇయర్ రింగ్స్ వచ్చేసి 25 గ్రామ్స్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. మనకి హారం వచ్చేసి ఒక 70 గ్రామ్స్ వరకు ఉంటుంది అండ్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు ఒక 20 గ్రామ్స్ వరకు ఉంటుందండి. సో ఒకసారి తప్పకుండా నీల్కంఠ్ జ్యువెలర్స్ ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది కూడా మామూలుగా యాంటిక్ సెట్ లోపలనే యాంటిక్ కుందన్ కాంబినేషన్ సెట్స్ చూస్తున్నాం కదా, దానిలోనే భాగంగా ఒక బ్యూటిఫుల్ సెట్ నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. దీని లోపల కూడా మామూలుగా మనం నక్షి వర్క్ నే ఎక్కువగా డామినేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కింద లాకెట్ విషయానికి వచ్చినట్టయితే రెండు వైపులా కూడా మామూలుగా ఒక చిన్న లీవ్ వర్క్ తీసుకున్నాము. ఆ లీవ్స్ లోపల రెండు వైపులా కూడా వైట్ కుందన్స్తో తీసుకొని సెంటర్ భాగానికి వచ్చేసి నక్షి వర్క్ ఎక్కువగా మనం డామినేట్ చేయడం జరిగింది. వేరేజ్ ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే నక్షి వర్క్ ఎక్కువగా వచ్చింది. ఆ నక్షి వర్క్ లోపల కూడా మొత్తం వచ్చేసి మ్యాంగోస్ వచ్చాయి. ఇక్కడ లాకెట్ కంప్లీషన్ విషయానికి వచ్చినట్టయితే వైట్ కుందన్స్తో తీసుకున్నాం. ఇక్కడ రెగ్యులర్గా ఏంటంటే యాంటిక్ వర్క్ అన్న తర్వాత అయితే రెడ్ కానీ లేదా గ్రీన్ కానీ లేదా వైట్ కానీ ఎక్కువగా తీసుకుంటారు. రీజన్ ఏంటంటే ఈ పాలిషింగ్ మొత్తం వచ్చేసి డీప్గా ఉంటుంది. అంటే అయితే బ్లాక్ ఉంటుంది, లేదంటేనేమో బ్రౌన్ కలర్ ఉంటుంది, లేదా ఆక్సిడైజ్ ఉంటుంది. అక్కడ కలర్ డీప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి కలర్స్ తీసుకున్నామంటే ఆ డిజైన్తో పాటు ఈ స్టోన్స్ కూడా ఎక్కువగా ఎలివేట్ అవుతాయి. ఆ రీజన్తోనే ఆ స్టోన్స్ ప్రతి సెట్ లోపల మనకు అవే వస్తాయి అన్నమాట. సో ఈ సెట్ లోపల కూడా అలాంటి డిజైన్ మనం చూడొచ్చు, అలాంటి స్టోన్స్ని చూడొచ్చు మనము. వేరే మనకి ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ లాకెట్కి మ్యాచింగ్లోనే ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. మనకి లాకెట్ అనేది ఒక డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి. యాక్చువల్గా మనకి ఒక నక్షి వర్క్లో ఒక మ్యాంగో డిజైన్ అనేది ఎంబోజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఇదంతా మనకు ఒక బ్యూటిఫుల్ రిచ్ లుక్ అనేది ఇస్తుంది. అప్డేటెడ్ డిజైన్స్ ఉన్నాయని చెప్పొచ్చు మన నీల్కంఠ్ జ్యువెలర్స్ చెప్పొచ్చు. వాటితో పాటు
ఎవరైతే బ్రైడల్ కలెక్షన్స్ కోరుకుంటారో లైక్ మ్యారేజ్ పర్పస్ అనుకుంటారు కదా, వాళ్ళకి లాంగ్ హారం పర్పస్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్ గా మనకి సెట్ అవుతుంది. అండ్ 3/4 ఒక నెక్లెస్ కూడా, అంటే 3/4 ఒక ఇది తీసుకోవచ్చు. తర్వాత చోకర్ కూడా మన దీంతో పాటు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ కాబట్టి ఒక న్యూ డిజైన్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇది వెయిట్ ఎంత పడుతుంది సార్ మనకి? హారం అయితేనే 80 గ్రామ్స్ ఉందండి. ఓకే. ఓన్లీ హారం అయితే. ఇయర్ రింగ్స్ విషయాన్ని కూడా 35 గ్రామ్స్ లో ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, లేటెస్ట్ కలెక్షన్స్ అండి. సో మనకి హారం అయితే ఒక 80 గ్రామ్స్ వరకు ఉందండి. అండ్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ అయితే ఒక 35 గ్రామ్స్ వరకు ఉంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా నీల్కంఠ్ జ్యువెలర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది ఒక స్టెప్స్ హారం అని చెప్పొచ్చు దీనికి. ఓకే. మామూలుగా అంటే స్టెప్స్ హారం అంటే మామూలుగా మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది. 3 స్టెప్స్ లాగా మనకు వస్తుంది ఒకటే చైన్ లో. ఎగ్జాక్ట్లీ. ఇది అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తయారు చేస్తాం. సైడ్ లోపల వచ్చేసి మామూలుగా స్టెప్స్ హారంలో బాల్స్ అయితే తీసుకుంటారు ఎక్కువగా. ఒక 3 లేయర్స్ వరకు ఉన్నాయి మనకి. అంతేనండి. ఇక్కడ రెండు వైపులా కూడా 3 లేయర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఎక్కడైతే లేయర్స్ స్టార్ట్ అవుతుందో ఈ స్టార్ట్ అయ్యే దగ్గర మామూలుగా ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ కుందన్ వర్క్మెన్షిప్ ఉన్న చిన్న ఫ్లవర్ చూడవచ్చు మనం. ఈ చిన్న ఫ్లవర్ కి 3 బాల్స్ లైన్స్ ని ఇక్కడ మనం కనెక్ట్ చేసి సెంటర్ లో రెండు వైపులా కూడా ఫ్లవర్ డిజైనింగ్ తీసుకున్నాం. ఈ ఫ్లవర్ డిజైనింగ్ తర్వాత మళ్ళీ అలాంటి వర్క్మెన్షిప్ మనం ఇక్కడ బాల్స్ ది చూడొచ్చు. వేరేజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్ లుక్ చేసామన్నమాట. ఇన్నర్ లైన్ లో వచ్చేసి గోల్డ్ బాల్ లైన్ వచ్చింది. అండ్ మిడిల్ లైన్ లో ఇక్కడ మనం మామూలుగా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా విత్ సీజెడ్ స్టోన్స్. అవునండి, కంప్లీట్ కుందన్ వర్క్. దీని లోపల సీజెడ్స్ అండ్ గ్రీన్ స్టోన్ తో తీసుకున్నాం. అవుటర్ లైన్ లో నక్షి బాల్స్ వచ్చాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి లాకెట్ విషయం, లాకెట్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. హెవీ లాకెట్. ఇదంతా కూడా మనకి పికాక్ డిజైన్, అలాగే కంప్లీట్ పికాక్. ఎక్కువ మట్టుకు అయితే దీని లోపల మనం నక్షి వర్క్ నక్షి వర్క్ కోరుకునే కస్టమర్స్ చాలా మంది ఉంటారు. చాలా మంది ఇప్పుడు రన్ అవుతుంది. యాక్చువల్ గా ప్లెయిన్ గోల్డ్ కంటే నక్షి వర్క్ ఉన్నది అనేది ఒక అట్రాక్టివ్ లుక్ కూడా ఇస్తుంది. వేరేజ్ మనకి నక్షి వర్క్ వచ్చినప్పుడే బ్లాక్ పాలిష్ ఎక్కువగా తీసుకుంటారు అనమాట. సో ఇలాంటి కలెక్షన్స్ మన నీల్కంఠ్ జ్యువెలర్స్ లో ప్lenty ఆఫ్ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా మనం చూడొచ్చు. దీంట్లో ఏంటంటే ఈ లాకెట్ మనకి పైకి డిజైన్ ఎంబోజ్ అయింది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలుగా దీంట్లో జుమ్కీస్ పెట్టామన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనం డ్రెస్సెస్ వాటికి నార్మల్ గా సింపుల్ శారీస్ వేర్ చేసినా కానీ కూడా ఇయర్ రింగ్స్ చూసుకుంటే బాగుంటుంది. అవునండి, క్యాజువల్ గా పెట్టుకోవడానికైనా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఒకవేళ మనం ఏదైనా మనం ఓన్ ఫంక్షన్స్ కానీ లేక మనం ఏదైనా ఫెస్టివల్స్ కానీ పెట్టుకోవడానికి కూడా కంప్లీట్ హారంతో పాటు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది వెయిట్ ఎంత పడుతుంది సార్ మనకి? హారం అయితేనేమో 120 ఉందండి. వేరే ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 గ్రామ్స్ లో ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. మనకి హారం వచ్చేసి 120 గ్రామ్స్ ఉంది. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి 30 గ్రామ్స్ వరకు నీల్కంఠ్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉంది. వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇది. ఓకే, బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసింది మనకి. అవునండి. దీంట్లో ఏంటంటే మామూలుగా ఈ నెక్లెస్ చూస్తున్నారు కదా, కంప్లీట్ మనకి దీని లోపల గోల్డ్ ఎక్కువ ఉంది. వేరేజ్ మనకి నెక్లెస్ లోపల కంప్లీట్ నక్షి వర్క్ తో తయారు చేసిన బ్యూటిఫుల్ మ్యాంగోస్ మనం చూడొచ్చు. ఆ మ్యాంగో సైజ్ కూడా ఐదర్ పెద్దగా కానీ చిన్నగా కానీ లేకుండా మీడియం సైజ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కుందన్ వర్క్ తీసుకున్నాం అనమాట, ఒక చిన్న ఫ్లవర్ వర్క్మెన్షిప్. దాంట్లో సెంటర్లో కూడా బ్యూటిఫుల్ నక్షి వర్క్ వచ్చింది. వేరేజ్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ గోల్డ్ బాల్స్ ఇవన్నీ. ఇది చూస్తున్నారు కదా, ఈ రౌండ్ షేప్ మొత్తం వచ్చేసి గోల్డ్ బాల్స్ తో వచ్చింది. సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ కుందన్ మనం ఒక వర్క్స్మెన్షిప్ తీసుకున్నాం, అంటే ఫ్లవర్ వచ్చింది అనమాట. ఆ ఫ్లవర్ తర్వాత కింద ఒక చిన్న కుందన్ డ్రాప్లెట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ హారం విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్లీ ప్లెయిన్ గోల్డ్ పీసెస్ వచ్చాయన్నమాట. అంటే చాలా మంది ప్లెయిన్ స్టోన్స్ కంటే వర్క్ ని కూడా గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అవ్వాలని చూస్తూ ఉంటారు, చాలా మంది అడుగుతుంటారు అనమాట. సో అలాంటి టేస్ట్ ఉన్న కస్టమర్స్ కి అయితే ఈ వెడ్డింగ్ కలెక్షన్ వాళ్ళు మిస్ అవ్వకూడదు అనమాట. సో దాంతో పాటు ఇక్కడ మనం లాకెట్ విషయానికి వచ్చినట్టయితే హెవీ లాకెట్. అవునండి, ఇదివరకు మీరు చూసిన సెట్స్ అన్నిటి లోపల కూడా మనకి పాలిషింగ్ కొంచెం డీప్ గా, అంటే లైక్ మనకి బ్లాక్ కలర్ చూసారు, దీంట్లో ప్యూర్ గా ఉంది. దాంతో పాటు ఇది కొంచెం మనకి బ్రౌనిష్ గా ఉంది. అంటే మామూలుగా ఈ పాలిష్ నే మేము ఆక్సిడైజ్ పాలిష్ అంటాం అనమాట. అలా అనమాట. కుందన్ లోపల అంటే లైక్ యాంటిక్ వర్క్ ఉంది కదా, యాంటిక్ లోనే మనకి రకరకాల పాలిషింగ్ వస్తుంటాయి. సో దాని లోపలనే ఒక డిఫరెంట్ పాలిష్. అండ్ యాక్చువల్ గా మనకి షార్ట్ చైన్ అనేది కొంచెం చిన్నగా, చిన్న డిజైన్ ఉంది కాబట్టి లాంగ్ ని మనకి డామినేట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే హెవీగా ఉంటుంది, ఆ బ్రైడల్ లుక్ అనేది వస్తుంది. సింపుల్ గా ఒక చైన్ కూడా వేసుకోవచ్చు మనం. ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కానీ కూడా సింగిల్ లాంగ్ చైన్ కూడా యూస్ చేసుకుంటే బాగుంటుంది. చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తారంటే షార్ట్ నెక్లెస్ తర్వాత ఇదైన తర్వాత ఒక కాసు కూడా తీసుకోవాలని అనుకుంటారు. వేరేజ్ మనకి ఇంత గ్రాండ్ పీస్ వచ్చిన తర్వాత మీకు కాసు హారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కనిపించదు కూడా మనకి, ఇంత హెవీగా ఉంది కాబట్టి అది అనేది డిజైన్ మనకి ఎలివేట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, దీని ఇయర్ రింగ్స్ కూడా అదే కాంబినేషన్ లో. అవునండి, అంటే ఇయర్ రింగ్ కూడా ఎలా తయారు చేసామంటే ఇటు హారానికి నెక్లెస్ కి రెండింటికి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఆ డిజైనింగ్ అలా చేయడం జరిగింది. ఓకే, ఇది వెయిట్ ఎంత పడుతుందండి మనకి? అండ్ నెక్లెస్ అయితేనేమో 70 గ్రామ్స్, వేరే హారం వచ్చేసి 200. అండ్ ఇయర్ రింగ్స్ మీరు బిలీవ్ చేయరు, ఓన్లీ 22 గ్రామ్స్. వావ్, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, లేటెస్ట్ కలెక్షన్ అండి. మనకి షార్ట్ నెక్లెస్ వచ్చేసి 70 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ అలాగే లాంగ్ చైన్ వచ్చేసి మనకి 200 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకి చాలా తక్కువ అండి, ఓన్లీ 20 గ్రామ్స్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది నీల్కంఠ్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. సేమ్ అండి, ఇది కూడా బ్రైడల్ కలెక్షన్స్ లోనే భాగంగా ఎవరైతే గ్రాండ్ గా అనుకుంటారో
ఓకే వాళ్ళ గురించి ఒక బ్యూటిఫుల్ సెట్ అండి. ఇక్కడ మనకి మామూలుగా మన నెక్లెస్ చూస్తున్నాం కదా, నెక్లెస్ లోపల కొంచెం మనం డీ పాలిష్ చేసిన మనకి బ్యాంగోస్ వచ్చాయన్నమాట. ఓకే నక్షి వర్క్, ఇది కూడా కంప్లీట్లీ నక్షి వర్క్ తోనే విత్ కాంబినేషన్ విత్ కుందన్ అన్నమాట. ఇది ఓకే మీరు ఇందాక ఏదైతే చెప్పారో బ్లాక్ పాలిష్ అనేది ఉంది, సో దీంట్లో మనకి బ్లాక్ పాలిష్ అనేది బ్లాక్ పాలిష్ కంప్లీట్ మనకి నెక్లెస్ లోపల ఎక్కువగా బ్లాక్ పాలిష్ నే మనం యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా లాకెట్ విషయానికి వచ్చి అంటే ఇక్కడ పైన ఉన్న నెక్లెస్ భాగం ఉంది కదా, కంప్లీట్ మనకి ఇక్కడ మ్యాంగో షేప్ ఉంది, బట్ యాక్చువల్లీ మ్యాంగోస్ లోపల ఏంటంటే మనకి హాఫ్ ఆఫ్ పీకాక్స్ వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ రెడ్ వచ్చాయి, బింది వర్క్ వచ్చింది. ఇక్కడ రెండు వైపుల్లో కూడా మామూలుగా మనం పీకాక్స్ తీసుకున్నాము. లాకెట్ విషయంలో వచ్చేసరికి లాకెట్ లో కూడా నక్షి వర్క్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ ఫెదర్స్ ఉన్నాయి కదా, ఆ ఫెదర్స్ ని కూడా ఎలా తయారు చేసామంటే మామూలుగా ఒక చెట్టు ఆకులు ఉంటాయి చూడండి, ఆ విధంగా దాన్ని మనం డిజైనింగ్ చేయడం జరిగింది. నేచురల్ డిజైన్ అని చెప్పొచ్చు, నేచురల్ డిజైన్ అని చెప్పొచ్చు. వేరేస్ మనకి ఈ ఫెదర్స్ అవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ విషయానికి వచ్చినట్టే బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్ ఇక్కడ మనం సెట్ చేయడం జరిగింది. యా మనకి ఇందులో ఏదైతే డిజైన్ ఉందో అదంతా నీట్ గా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ పీకాక్స్ ఆ లీవ్స్ అనేవి కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అవునండి. వేరేస్ మనకి హారం విషయానికి వచ్చినట్టే హారం లోపల మనకి కుందన్స్ అండ్ నక్షి వర్క్ రెండు కూడా మామూలుగా ఇక్కడ పీసెస్ వచ్చాయి. డిజైనింగ్ కూడా ఎలాగంటే పైన వచ్చేసి చిన్న సైజ్ వస్తుంది, ఎలాగైతే మన హారం కిందికి వస్తుంటుందో అలా పీసెస్ సైజెస్ కూడా పెరుగుతూ వస్తాయి. అండ్ ఇక్కడ ఈ హారం ఈ లాకెట్ చూస్తున్నారు కదా, ఇలా బ్యూటిఫుల్ గా ఇలా డాంగిల్ అవుతుంది అనమాట. ఇది అలా మామూలుగా ఏంటంటే ఈ వర్క్మెన్షిప్ ఉంది కదా, డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ని మామూలుగా ఏంటంటే చాంద్ బాలి అంటారు. చాంద్ బాలీస్ తెలుసు కదా, ఆ చాంద్ బాలీస్ లోపలనే దీని ఒక లాకెట్ రూపంలో దీన్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. అండ్ దీని లోపల కూడా ఎలాగంటే కంప్లీట్ అవుటర్ లైన్ ఉంది కదా, ఇదంతా మన కంకణం డిజైన్ అంటాం కదా సార్. ఎగ్జాక్ట్లీ కంకణం అనొచ్చు, అయినా కంఠం అంటాం చూడండి. మామూలుగా ఆ కంఠాన్ని కూడా సెంటర్ లో మనకు లాకెట్ వస్తుంది. అలాంటి వర్క్మెన్షిప్ ఇక్కడ మనం చూడొచ్చు అలా. అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి కంప్లీట్ మనకి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ తో పాటు బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. దీనికి మ్యాచింగ్ లో చాంద్బాలి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఒక లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఆ ఇయర్ రింగ్ కూడా ఇలాగా మీరు రెండిటికి కూడా మల్టీపర్పస్, రెండిటికి హారానికి యాజ్ వెల్ యాజ్ నెక్లెస్ కి రెండిటికి కూడా మనం చైన్స్ లేకుండా కూడా సింపుల్ వాటికి ఏమైనా సింపుల్ ఫంక్షన్స్ కుంటే కూడా యూస్ చేసుకోవచ్చు. క్యాజువల్ కూడా ఎప్పుడైనా సరే ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇండివిజువల్ పెట్టుకోవాలనుకున్నా కూడా వాటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ వెయిట్ విషయానికి వచ్చినట్టయితే నెక్లెస్ ఓన్లీ 110 grams అండ్ హారం అయితేనేమో 200 grams. ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 grams. ఓకే చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి ఇంత హెవీ లుక్ ఉన్న చాలా తక్కువ గ్రామ్స్ లో మనకి ఈ డిజైన్ అనేది చేశారండి. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ నెక్లెస్ వచ్చేసి 110 grams లో అవైలబుల్ గా ఉంది. మనకి లాంగ్ చైన్ వచ్చేసి 200 grams అండ్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఒక 30 grams లో ఇంత బ్యూటిఫుల్ సెట్ అనేది మనకి నీల్కంఠ్ జ్యువెలర్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉంది. బ్రైడల్ కలెక్షన్ లో భాగంగా ఇది ఒక డిఫరెంట్ సెట్ నేను మీకు చూపిస్తున్నాను మేడం. అంటే యాక్చువల్లీ రెండు కూడా మనకి మ్యాచింగ్ కాదు, బట్ యాక్చువల్లీ ఇలా మనం కావాలంటే పాలిషింగ్ కానీ అండ్ వర్క్స్మెన్షిప్ సైడ్ లో ఉన్న సౌత్ సీ పర్ల్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం దీంట్లో కస్టమైజేషన్ చేసేటప్పుడు అక్కడ మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి యాక్చువల్ గా కూడా మనం మ్యారేజెస్ కి పర్పస్ కి మాత్రమే ఇంత హెవీగా యూజ్ చేస్తాం. నార్మల్ టైం లో సింగిల్ వేర్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ కలెక్షన్ కూడా మనము మేనేజ్ చేసుకోవచ్చు. అవునండి. ఇక్కడ మనకి నెక్లెస్ విషయానికి వచ్చినట్టయితే పైన వచ్చేసి మనకి కంప్లీట్ నక్షి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే రెడ్ కుందన్స్తో చిన్న చిన్న బిందీస్ పెట్టాము. అవుటర్ లైన్లో సౌత్ సీ పర్ల్స్తో దీన్ని ఇక్కడ మనకి డిజైనింగ్ కంప్లీషన్ చేయడం జరిగింది. అండ్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే లాకెట్లో ఎక్కువగా మనం నక్షిని ఎక్కువగా మనం డామినేట్ చేసాం అన్నమాట. జస్ట్ మనకు కుందన్స్ తో జస్ట్ ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు అండ్ నక్షి వర్క్ కుందన్ వర్క్ రెండు మిక్స్ అయ్యాయి కాబట్టి మనకి సౌత్ సీ పర్ల్స్ లో కూడా ఒక డిఫరెంట్ నెక్లెస్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. అవునండి. ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కువగా మేము ఫోకస్ చేసేది స్పెషల్లీ మా నీల్కంఠ్ జ్యువెలర్స్ లో మేము ఏం చేస్తామంటే నక్షి వర్క్ అంటే ప్లెయిన్ గోల్డ్ పైన ఎక్కువగా మేము ఫోకస్ పెడతాం అన్నమాట. చాలా మంది ఇష్టపడతారు లైక్ ఫుల్ గోల్డ్ చూడడానికి ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా లేటెస్ట్ కలెక్షన్స్ లో ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా మనకి ఎప్పుడైనా సరే బైబ్యాక్ అయినా సరే అండ్ ఎక్స్చేంజ్ పర్పస్ అయినా సరే ఇలాంటి ప్లెయిన్ గోల్డ్ అయితేనే మనకి ఎక్కువగా మనకి లాభదాయకంగా ఉంటుంది. వేరేస్ మనకి హారం విషయానికి వచ్చినట్టయితే కూడా ఎక్కువగా మనం నక్షి వర్క్ అంటే ప్లెయిన్ గోల్డ్ ని ఎక్కువగా మనం ఫోకస్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే రెండు వైపులా కూడా మనకి నక్షి వర్క్ కంప్లీట్ ఎక్కువగా మనం చూడవచ్చు దీని లోపల. అండ్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే బ్యూటిఫుల్ ఒక కుందన్ మనం ఫ్లవర్ తీసుకున్నాము. అండ్ హారానికి కంప్లీషన్ లో కింద హ్యాంగింగ్ పార్ట్ లో వచ్చేసి సౌత్ సీ పర్ల్స్ తో తీసుకున్నాం అనమాట. ఓకే అండి, మనకి హెవీ లుక్ ఉన్న లాంగ్ చైన్ అని చెప్పొచ్చు. అవునండి. ఓకే సో ఇది వెయిట్ ఎంత పడుతుందండి? నెక్లెస్ అయితే 100 grams ఉంది, వేరేస్ మనకి హారం వచ్చేసి 220 grams తో ఉందన్నమాట. ఓకే చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత హెవీగా ఉన్న మనకి చాలా లైట్ వెయిట్ లో ఉందని చెప్పొచ్చండి. సో మనకి నెక్లెస్ వచ్చేసి 100 grams లో ఉంది అండ్ అలాగే లాంగ్ చైన్ వచ్చేసి 220 grams లో అవైలబుల్ గా ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మీరు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండాలి అంటే ఒకసారి తప్పకుండా నీల్కంఠ్ జ్యువెలర్స్ కి విజిట్ చేయాల్సిందే. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్ లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, మాకు చాలా లైట్ వెయిట్ లో ఇంత హెవీ డిజైన్స్ అండ్ అలాగే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో చూసారు కదా వ్యూయర్స్, మన నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్. మీరు కూడా తప్పకుండా సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. ఇదండి ఈ వారం ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.